చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాక గ్రామం కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానానికి కూరగాయలు సరఫరా చేయడానికి 13 లక్షల రూపాయలతో టాటా టెంపో వ్యాన్ ముల్బాగల్ తాలూకా ఎన్ వటిపల్లి గ్రామస్తులు కాణిపాకం దేవస్థానానికి గుడికి వితరణగా సోమవారం బహుకరించారు. ఈ సందర్భంగా మార్కెట్ అధ్యకులు టీవీఎస్ వెంకటరమణప్ప మాట్లాడుతూ గతంలో తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఇదే విధంగా కూరగాయల వాహనాన్ని బహుకరించినట్లు చిత్తూరు జిల్లాలో దినదినాభివృద్ది చెందుతున్న కాణిపాక వరసిద్ది వినాయక స్వామికి బహుకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యకులు వెంకటరమణప్ప, ఉపాధ్యకులు రాజన్న, సత్యన్న, సీనప్ప, మల్లికులు, రైతు బంధువులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. కోలార్ జిల్లా ములబాల్ తాలూకు ఎన్న ఒట్టపల్లి టమాటో మార్కెట్ నుంచి ఒక వాహనము మన కాణిపాకం దేవస్థానానికి అన్నదానంకి మేము ముందు 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయలు పంపిస్తాము. ఈ అన్నదానంకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కానీ వేరే కార్యక్రమాలు, పూజ కార్యక్రమాన్ని మేము పంపిస్తాము. అక్కడ మేము బాడికి గాడి టెంపో తీసుకుని వస్తాము బాడికి. దాని నుంచి మేము చూసి మా కమిటీ, మా మార్కెట్లో కమిటీ కూర్చొని మాట్లాడి వీటికి ఒక మనం కాణిపాకంకి ఒక టెంపో ఇస్తే అన్ని స్టేట్లు 2-3 స్టేట్ల నుంచి కూరగాయలు ఈ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలకి దాదాపు ఇచ్చేవాళ్ళు, అన్నదానం ఇచ్చేవాళ్ళు చాలా జనం ఉన్నారు. వెహికల్ లేకుండా ఉంటారు. ఆ వెహికల్ ఉంటే అన్ని తోటల నుంచి మన కాణిపాకంకి పంపిస్తారు. దాదాపు దినానికి ఒక రోజుకి 10,000 భక్తాదులు అన్నదానం చేస్తారని చెప్పేసి మాకు ఒక ఇది వచ్చి, అదే మా కమిటీ వచ్చి ఇక్కడ చైర్మన్ అయిన మోహన్ రెడ్డి గారు, అన్నాక ఈఓ అయిన వెంకటేష్లు అయినా వాళ్ళ దగ్గర వచ్చి మేము చెప్తే, సార్ మేము ఇక్కడ ఒక వెహికల్ ఇస్తాము, ఇక్కడ అన్నదానంకి మేము నెలకు ఒకసారి కూరగాయలు పంపిస్తాము అన్నాక అట్లే వెహికల్ ఉంటే అందరూ పంపిస్తూ ఉంటారు అంటే చెప్తే మంచి పని చేస్తున్నారు. ఈ పని చాలా బాగుంది, మీరు చేయండి అని అన్నాక సార్ వాళ్ళంతా మీటింగ్ చేసి మమ్మల్ని చేయండి అని చెప్పి అదే మాదిరిగా మొన్న మేము ఒక నెలకు ముందు చెప్పినాము. ఇంకొంత వెహికల్ ఎత్తుకొచ్చి ఇక్కడ మన మంత్రులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కొట్టే సత్యనారాయణ గారు, అనగా మరి ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు, దేవస్థానం కమిటీ చైర్మన్లు, సదస్సులు అందరూ వచ్చి పూజా కార్యక్రమం చేసి మంచి పని చేసినారు. మంచి ఇట్లా చేస్తున్నారు, మంచి అని చెప్పి మన మంత్రులు అయినా కూడా చెప్పినారు. అదే మాదిరిగా మేము వచ్చినాము. అన్నదానం చేస్తే మంచి చాలా అని చెప్పేసి మాకు ఒక ఆలోచన వచ్చి మేము వచ్చి మా మార్కెటింగ్కి వచ్చి చేసినాము. అదే మాదిరి ఇప్పుడు ఈ ఒక తిరుమల కూడా మా మార్కెటింగ్ ఒక వెహికల్ ఇచ్చినాము. అదే మాదిరి దేవస్థానాలు ఎక్కడన్నా దేవస్థానాలని అన్నదానం అంటే మా మార్కెట్ ఇంకా కూరగాయలు ఇస్తామని చెప్పేసి గాడి వెహికల్ కూడా 13 లక్షలు వచ్చింది. అది మేము ఇది ఇచ్చినది ఏమంటే భక్తులు ఇంకా ఇప్పుడు 10,000 జనం అయితే ఇంకా 10,000, 20,000, 30,000, 1 లక్షకు రావాలా. ఇప్పుడు తిరుమల దర్శనం అయితే నెక్స్ట్ కాణిపాకం దర్శనం చేసుకుంటున్నారు. దాని ఇంకా భక్తులు దినం పెరుగుతున్నారు. కాబట్టి ఆ దేవుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలా, అందరూ బాగుండాలా, మంచి వర్షాలు పడి రైతులంతా బాగుండాలా. అందుకోసం మేము మన రైతుల కోసము మన సార్వజనిక అందరూ వచ్చి దేవుని దర్శనం చేసినప్పుడు అన్నదానం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను చేసి అదే మా మార్కెట్ ఇంకా ఒక చైర్మన్ అయిన వెంకటరమణాలు, కనుక ఉపాధ్యక్షులైన పీటీఆర్ రాజన్నవులు, కార్యదర్శులైన కేహెచ్ ప్రకాష్, అదే రీతి మన పలమనేరు రవీంద్రారెడ్డి అంటే ఏమిటి ఒక 15 ఏళ్ళ ముందు మాకు తిరుమల టమాటాలు పంపించాలని ఆయన ఒక మార్గదర్శనంలో వచ్చి ఇచ్చేసింది. ఇప్పుడు దేవస్థానానికైనా కూడా పంపిస్తాము. తిరుమలకి మినిమమ్ ఒక సంవత్సరానికి 4 సార్లు ఇంకా 5 సార్లు పంపిస్తాను లోట్లు. ఇప్పుడు కాణిపాకం కూడా అంతే, ఒక సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు ఎప్పుడు కావాలంటే మాకు మీరు అడగండి సార్, మేము తెచ్చుకొని ఇస్తాము అని చెప్పి మేము కూడా ఇచ్చేసినాము. దాన్ని ఇంకా మాకు ఎంత ప్రోత్సహించినారో వాళ్ళకి చాలా
దేవుడు ఆశీర్వాదం అందరి మీద ఉండాలా, వాళ్ళకి మా ఒక మార్కెట్ని ఇంకా మా అభినందనలు ఇస్తామని చెప్పేసి ఈ 4 మాటలు మాట్లాడుకుంటే మీకు అందరికీ